ఆలయాలకు వచ్చే భక్తుల దగ్గర నుంచి చెప్పులు, బ్యాగులు, సెల్ ఫోన్లు భద్రపరచడానికి డబ్బులు వసూలు చేయడాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ తప్పుబట్టారు. ఆఖరికి చెప్పులకు కూడా డబ్బులు వసూలు చేయడం వల్లే హిందువులు పరమతాల వైపు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని రాధా మనోహర్ దాస్ మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఆ తర్వాత ఆలయం బయట మాట్లాడారు. దేవస్థానంలో చెప్పులు, బ్యాగులు, సెల్ ఫోన్లు భద్రపరుచుకునే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం మానేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ఫర్ ఎర్నింగ్ అని అభివర్ణించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలుగు చేసుకుని ఆలయాల్లో డబ్బులు వసూలు చేయడాన్ని ఆపాలని కోరారు. దర్శనం 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా భావించబడి పిలువబడుతున్నటువంటి ఈ స్వామిని మళ్ళీ దగ్గరగా చాలా ఆనందంగా అర్చక స్వాముల వారు అందరూ చాలా ప్రేమతో వేదాశీర్వచనం ఇచ్చి విషయాన్ని వివరిస్తూ మాకు గొప్ప దర్శనం చేయించాడు. యువ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చూశాను బ్యాగుకు 2 రూపాయలు, 5 రూపాయలు, చెప్పులకు 2 రూపాయలు. ఇవి అవసరం లేని పని, మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని. ఫోన్లకు కూడా, ఎందుకంటే స్వామివారి ఏర్పాట్లు చేసుకున్నారు, చాలా ఆయనకు ఉంది. దేవాలయానికి రావాలంటే ప్రతిదానికి డబ్బులు అనేసరికి మన వాళ్ళు ఇంకో పక్కకి వెళ్ళిపోవడానికి మనమే ఆస్కారం కల్పిస్తున్నాం. కాబట్టి దైవ దర్శనం చేసేటప్పుడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత లేకుండా, ఇది వరకు ఎప్పుడో జీజా పన్ను కట్టి గుడికి వెళ్ళేవాళ్ళం. ఎవరు? ముస్లింలు పరిపాలన. ఇప్పుడు మన వాళ్ళ పరిపాలనలో కూడా డబ్బులు కట్టి గుడికి వెళ్తే అక్కడికి అడ్డం ఉంది, ఇక్కడ అడ్డం ఉంది, ఏం పెద్ద తేడా ఏముంది కదా? అలా కాకుండా వచ్చిన వాడు ఆనందంగా, సంతోషంగా, అది ద్వారకా తిరుమల కావచ్చు, పెద్ద తిరుపతి కావచ్చు, సింహాచలం కావచ్చు, డబ్బుల ప్రసక్తి లేకుండా దర్శనం అవ్వాలి. ఒకవేళ డబ్బులు మీరు పెట్టినా ప్రతి చిన్న చితగా చెప్పులకి డబ్బులు ఏమిటండి, అది వాడేవాళ్ళు లేక. ఆలోచించండి, తప్పు కదా? తప్పు కదా? చెప్పులకి డబ్బులు ఏంటండి? నువ్వు ప్రతిదానికి డబ్బు డబ్బు అంటే ఆ బయట నుంచి దండం పెట్టి వెళ్ళిపోతాడు, అక్కడ రెడీగా ఉంటాడు ఓ తోడేలు, వీడిని క్యాచ్ చేస్తారు. కాబట్టి దేవాలయం, టెంపుల్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ లెర్నింగ్, నాట్ ఫర్ ఎర్నింగ్. ఇది ప్రతి దేవాదాయ శాఖ అధికారి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కూడా చెబుతున్నాను, ఈ ఏ గుళ్ళో కూడా చెప్పులకి డబ్బులు తీసుకోవద్దు. ఏ గుళ్ళో కూడా మీరు ఈ సెల్ ఫోన్ డబ్బులు, బ్యాగుల డబ్బులు, ఇది అసలు పద్ధతి కాదు. దర్శనానికి మాత్రం పెట్టి, అది కూడా వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళ దగ్గర పెట్టడం అది దోషం కాదు. ఆ డబ్బుని మంచి పనులకి, జీతాలకి వాడడం. హుండీలో ఎటు పడుతుంది.